నమస్తే అండి. నమస్తే అండి. కొన్ని రోజులుగా చూసుకుంటే ఈ లవ్ జిహాద్ అనే పేరు బాగా వినిపిస్తా ఉంది సోషల్ మీడియాలో. ఫ్యూ డేస్ బ్యాక్ మనకి పంజాగుట్టలో ఇన్సిడెంట్ జరిగింది. ఒక 2 days బ్యాక్ చూస్తే కుక్కట్పల్లి, నిన్న చూస్తేనేమో ఆంధ్ర. ఏం జరుగుతుందంటారు? తెలుగు 2 రాష్ట్రాలలో ఈ లవ్ జిహాద్ అనే పేరుతో చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ట్రాప్ అయ్యి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దీనిపైన ఓవరాల్ గా స్పందన ఏంటి? యాక్చువల్లీ అండి, అసలు ముస్లిమ్స్ వాళ్ళు మన హిందూ మతాన్ని మీద పడి ఓర్వలేక మన అమ్మాయిలను ట్రాప్ లోకి దింపి మరి వాళ్ళ మతాల్లోకి ఒక్కొక్కలని చేర్చుకుంటారు. అలా చేర్చుకోవడమే కాకుండా మనోళ్ళ మీదికి దాడి చేయడం, అండ్ ఇప్పుడు అంతా అయిపోయినాక వాళ్ళని బజార్లకి ఇడ్చి వాళ్ళని రోడ్డుకి ఎక్కియడం. సో ఇలాంటి ఇన్సిడెంట్లు అన్ని జరుగుతున్నాయి. ఫస్ట్ ట్రాప్ లో పడే ముందు మన అమ్మాయిలకి, ఎవరు మన ఇండియన్ అమ్మాయిలకి వాళ్ళకు ఉండాలి. ఎందుకు ట్రాప్ లోకి వెళ్తున్నాము, ఎందుకు వాళ్ళని మనం ఇది చేస్తున్నాము, ట్రాప్ లోకి వెళ్ళిందే కాకుండా బద్లాం ఒకటి అవుతున్నాం. సో వాళ్ళు ఏం చేస్తారు, గేమ్ ఆడుతారు. ముస్లిమ్స్ ఒక్కొక్కరిని ట్రాప్ చేసుకుంటా, పెళ్లి చేసుకుంటా, వాళ్ళని అంతా అయిపోయినాక వాళ్ళని వదిలేసి వాళ్ళని బజార్లకి ఇడుస్తారు. మన వాళ్ళకి ఇంకా బుద్ధి వస్తలేదు, మన వాళ్ళు ఇంకా మారట్లేరు. సో ఆ ట్రాప్ లో వెళ్ళిపోతారు. లవ్ అనుకుంటారు, బట్ లవ్ ఏడుంది, లవ్ ఏం లేదు. ట్రాప్ చేసి మనం నాశనం చేయాలనే చూస్తున్నారు. అన్ని విధాలుగా చేస్తారు. ముస్లిమ్స్ చేయని ప్రయత్నం లేదు మన మీద దాడి. అన్ని విధాలుగా దాడి చేస్తున్నారు. ఏ చిన్న వాళ్ళకి దొరికినా అది మన మీద ఉపయోగిస్తారు. అది మనలోకి అర్థం కాక లవ్ అనుకొని పోయి మొత్తం కురిసిపోతున్నారు. అయితే KPHP లో ఇన్సిడెంట్ విన్నారా? యా, విన్నానండి. కేరళ 2 బా క్రేజీ అండి. 16 లక్షలంట ఆ అమ్మాయి ఇన్వెస్ట్ చేసింది అబ్బాయి మీద. అండ్ మోర్ ఓవర్, రెంట్కి వచ్చిన అబ్బాయిని అంత ఈజీగా పెళ్లి ఎట్లా చేసుకుంటారండి, లవ్ ఎట్లా చేస్తారు? బేసిక్ సెన్స్. ఒకవేళ నమ్మాలంటే మినిమం మనకి ఫ్యూ మంత్స్ అనే టైం పడుతుంది. రెంట్కి వచ్చిన అబ్బాయిని అంత ఈజీగా నమ్మి మ్యారేజ్ దాకా వెళ్ళి మళ్ళీ వాళ్ళ మతానికి వెళ్తుండని చెప్పేసి ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఆలోచించాల్సిన విషయం. ఆంధ్రాలో కూడా ఒక అమ్మాయి, ఒక సంఘానికి సంబంధించిన అమ్మాయి హిందూ అబ్బాయిని ట్రాప్ చేసి ఇప్పుడు సేమ్ ఇక కుకట్పల్లిలో ఏదైతే జరిగిందో అలానే, అంటే ఇక్కడ అబ్బాయిలని కాదు అటు అమ్మాయిలని కాదు, ఎక్కడ చూసుకున్నా ఎవరికి వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారు. సో ఒకవేళ కనుక చట్టం వస్తే ఎలాంటి చట్టం రావాలా, ఎలాంటి శిక్షలు పడాలా, ఇంకొకసారి మత మార్పిళ్ళు తర్వాత లవ్ జిహాద్ అనే పేరుతో వస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి? ఒక్కటే అండి, 1 షాట్ చేయొద్దు, వాళ్ళకి 1 షాట్ లో లేపేయొద్దు. ఒక హింస అనేది కనిపించాలి క్లియర్. ఎట్లా అంటే, అరే మనం ఇది చేస్తే వాళ్ళకి మనకి శిక్ష చేస్తారా అనే ఒక భయం, ఆ పానిక్ పబ్లిక్ లోకి తెచ్చిరనుకో ప్రతి ఒక్కరు భయపడతాడు. వానికి అంత నరక వేదన పెట్టినోడు మనం మిస్టేక్ చేస్తే మనకు కూడా పెడతాడేమో ఫ్యూచర్ లా అని చెప్పేసి భయం అనేది వానికి కలిగినప్పుడే సొసైటీ మారుతుంది. ఆటోమేటిక్ గా ఇలాంటి క్రూయల్స్ కూడా మారిపోతాయి.